హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు మై ఛానల్ ప్రవళిక ఐడియాస్. మేమైతే షిర్డీ టూర్కి అయితే వెళ్తున్నాము. సో ఇది స్టేషన్లో ఇంకా ట్రైన్ రాలేదు కదా అని అలా తిరుగుతున్నాం అనమాట. సో ఇది మనకి ఇండియా పెయింటింగ్ అయితే కనిపించింది. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో పెయింటింగ్. సో ట్రైన్ వచ్చేసింది అనమాట. ట్రైన్లో ఎంటర్ అయిపోయాము. మాదైతే A1 కోచ్. సో A1 కోచ్ బర్త్ చూసేసి కూర్చున్నాం. మా పిల్లలు కూడా కూర్చొని చూస్తున్నారు బయట. ఎప్పుడు ఫైటింగ్ విండో సీటే కావాలని వాళ్ళకి. సో చూస్తున్నారు. మిడిల్లో మనకి ఇది బ్రిడ్జ్ అనేది ఒకటి కనిపిస్తుంది. సో ఇలా మనం వెళ్ళేటప్పుడు ఇలాంటివి వాటర్ కనిపిస్తుంటే మనకి ఏదో ఒక హ్యాపీనెస్గా ఉంటుంది కదా. చూడండి బోట్స్ ఉన్నాయి. సో ఇలా చూస్తూ ఎంజాయ్ చేసుకుంటూ అయితే షిర్డీకి బయలుదేరిపోయాము. ఓకే, ఇప్పుడైతే షిర్డీకి వచ్చేసాము. రూమ్ అయితే ఆన్లైన్లో బుక్ చేసాము. సాయి ఆశ్రమం భక్త నివాస్ అనమాట. సో అక్కడికి వచ్చి మనం ఏ రూమ్ అని కనుక్కుంటున్నారు. అంతవరకు నేనైతే ఇక్కడ స్టార్టింగ్లోనే సాయిబాబాది పెట్టారనమాట. దీనికి వీడియో తీస్తున్నాను. ఎంత బాగుంది చూడండి లైటింగ్స్తో. సో కదా చూడడానికి ఎంత క్యూట్గా ఉందో. రూమ్ అయితే సెకండ్ ఫ్లోర్లో ఇచ్చారనమాట. వెళ్తున్నాము ఇక్కడే సెకండ్ ఫ్లోర్కి. రూమ్ అయితే మనము ఆన్లైన్లోనే బుక్ చేసుకోవచ్చు. 200 రూపీస్ ఉంటుంది 1 డేకి. అంటే 11 to 11 o'clock అనమాట. అంటే ఈరోజు 11కి మనం ఎంటర్ అయితే మరుసటి రోజు మార్నింగ్ 11 o'clock వరకు ఉంటుంది టైం. 1 డే టైమింగ్స్ అలా అంట వాళ్ళవి. సో మేమైతే రూమ్లో ఎంటర్ అయిపోయి రూమ్ తీసుకున్నాం కదా, రూమ్కి అయితే వెళ్తున్నాము. సో నెక్స్ట్ అయితే ఫ్రెష్ అప్ అయిపోయి దర్శనంకి వెళ్ళాలా. దర్శనం అనుకుంటాం కానీ ఫ్రీ దర్శనం అండి. 2 hours టైం అయితే పట్టింది మాకు. సో ఒక కంపార్ట్మెంట్లో వెయిట్ చేయించాం. ఇదైతే మా రూము ఇలా ఉంది. సో కొంచెం లేట్గా బుక్ చేసాం కాబట్టి నాన్ AC వచ్చింది. సో చూడండి టెంపుల్కి అయితే వెళ్తున్నాము.